పునర్వివాహం గురించి తన నీతి శాస్త్రంలో ప్రస్తావించిన చాణక్యుడు అప్పటి పరిస్థితుల ఆధారంగా కొన్ని సందర్భాల్లో మళ్లీ పెళ్లి చేసుకోవచ్చని సూచించాడు. కేవలం పురుషుడికి మాత్రమే కాదు, స్త్రీకి కూడా కొన్ని సందర్భాల్లో పునర్వివాహం చేసుకునే హక్కు ఉంటుందని సూచించాడు. ఏ సందర్భాల్లో స్త్రీ పురుషుడు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చో చెప్పాడు. ఆ వివరాలు చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి సందర్భాల్లో పురుషుడు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు? భార్య పిల్లలను కనలేనిది, గొడ్రాలైనప్పుడు చాణక్య నీతి ప్రకారం ఆ పురుషుడు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. స్త్రీ పిల్లల్ని కన్నప్పటికీ వంశోద్ధారకుడిని ఇవ్వలేనప్పుడు కూడా పురుషుడు మరో పెళ్లి చేసుకోవచ్చన్నాడు చాణక్యుడు. ఎప్పటికప్పుడు గర్భ విచ్ఛితి జరుగుతున్నప్పుడు పురుషుడు తన వంశం కోసం మరో స్త్రీని వివాహం చేసుకోవచ్చు. అయితే పెళ్లైన 8 ఏళ్ల వరకు భార్యలో పైన పేర్కొన్న సమస్యలున్నప్పటికీ మరో వివాహం చేసుకోరాదు. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వస్తే మొదటి భార్యకు భరణంతో పాటు పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సందర్భాల్లో స్త్రీ మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. పురుషుడికి మాత్రమే కాదు, స్త్రీకి కూడా పునర్వివాహం చేసుకునే అవకాశం ఉందన్నాడు చాణక్యుడు. భర్తకు మరో స్త్రీతో అక్రమ సంబంధం ఉన్నప్పుడు ఆ మహిళ మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. భర్త ఇంటి నుంచి వెళ్లిపోయి విదేశాల్లో ఏళ్ల తరబడి ఉండిపోయినప్పుడు, భర్త రాజద్రోహి అయినప్పుడు ఆ భార్య మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. భార్యను చంపుదామని చూస్తున్నప్పుడు తన నుంచి తప్పించుకుని వెళ్లిపోయి మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. సమాజం నుంచి బహిష్కరణకు గురైన వ్యక్తిని వదిలేసి ఆ భార్య మరో పెళ్లి చేసుకోవచ్చు. భర్త నపుంసకుడు అయినప్పుడు భార్య తనకు తానుగా వదిలేయవచ్చు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.